అట్లీస్ట్ 2 నెలలకు ఒకసారి వచ్చేసి సారు మన పాఠశాలను సందర్శించి ఎగ్జామ్స్ పెట్టుకుంటే స్టేట్ నుంచి ఆర్డర్స్ అన్నట్టు. అందుకని సారు మన పిల్లల్ని ఈ విధంగా పోల్చడం జరిగింది. సో సార్కు ఇక్కడికి అంటే రేపు లాస్ట్ వర్కింగ్ డే, చాలా పనులు ఉంటాయి, అయినప్పుడు ఇక్కడికి వచ్చినందుకు చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన అంగన్వాడీ టీచర్ శ్రీలత మేడం గారిని వేదికలు కోరుచున్నాం. రండి మేడం, కూర్చున్నారు, ఇక్కడ కూర్చున్నారండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది పిల్లలు కదండి, పెద్దలకి 2 నిమిషాలు. మన పాఠశాల లాస్ట్ ఇయర్ ఒక బుక్ రాసిరండి, తెలంగాణ స్టేట్ వాళ్ళు ఒక బుక్ రాశారు. ట్రయల్ ప్లేజర్ అనే బుక్ లో డెడికేటెడ్ టీచర్ కెన్ డూ వండర్స్ అనే టాపిక్ మీద మనకు ప్రైజ్ రావడం జరిగింది. డెడికేటెడ్ టీచర్ కెన్ డూ వండర్స్ అనే టాపిక్ పేరు మీద, అది మేము పెట్టింది కాదు. తెలంగాణ ఆ బుక్ ఆఫ్ ఎవరైతే రాశారో దాదాపు ఒక 100-200 మంది ఉంటారు. వాళ్ళు మన పిల్లలు కానీ మేము చేసిన ప్రతిదీ కూడా పంపించడం జరిగింది. దాన్ని చూసి వాళ్ళే ఆ టాపిక్ నేమ్ పెట్టడం జరిగింది. ట్రయల్ బ్లేజర్ లో మన బుక్ లో మన అలుగునూరు పాఠశాల స్టేట్ వైజ్ ఉంటుందండి. అదేవిధంగా 2025-26 ప్యానల్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. డిఓ గారి దగ్గర దాదాపు ఒక 10 నిమిషాలు మన స్కూల్ గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ టిఎల్ఎం మేళ, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అని మేళ మన మండలంలో మేళ ప్రదర్శించడం జరిగింది. దాంట్లో మ్యాథ్స్, తెలుగు ఫస్ట్ సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారి చేతిలో ఉత్తమ పాఠశాల ఎన్నుకోవడం జరిగింది. ఈ సంవత్సరము గుండగాని సాత్విక్ వానికి నవోదయ సీట్ రావడం జరిగింది. సో అది కూడా మీకు నెక్స్ట్ ఈ ఇయర్ కూడా దాదాపు ఒక 4-5 పిల్లలు చాలా బ్రహ్మాండంగా చదువుతారు. వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టేసి మా టార్గెట్ మాత్రం నవోదయనే. ప్రతి సంవత్సరం నవోదయ రావడం అనేది దాదాపు మేము ప్లాన్ చేసుకుంటామని ఆ పేరెంట్స్ తో మాట్లాడి చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా గత 4 సంవత్సరాల నుండి విహారయాత్ర ఎవరు కూడా తీసుకెళ్లరు. చిన్నప్పటి పిల్లలు ఎవరు కూడా విహారయాత్ర తీసుకెళ్లారు, అంటే రేర్ కేస్. కానీ మన పాఠశాల గత 4 సంవత్సరాల నుంచి మన గ్రామ సర్పంచ్ శ్రీ కాస నరేందర్ గారి ఆధ్వర్యంలో దాదాపు ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఓన్లీ విహారయాత్రకే, వేరే విధంగా కాదు, పెట్టుకొని సారు తీసుకెళ్లడం జరుగుతుంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. అదేవిధంగా మండలంలోనే 100% ఎన్రోల్మెంట్, అంటే ప్రైవేటు బడికి పోకుండా మన పాఠశాలకు మమ్మల్ని నమ్మి మీరు పంపడం మాకు చాలా ధన్యులంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా అక్షర ఫౌండేషన్ అధ్యక్షునిగా నేను ఉంటూ, నా పేరు ఉప్పునాగయ్య, నేను ఉంటూ విద్యార్థులకు టై, బెల్ట్, షూ, నోట్బుక్స్ ఇవన్నీ కూడా దాదాపు 54,000 రూపాయల మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. అది అందరికీ మీకు తెలుసు. ప్యాడ్, టై, బెల్ట్ అని కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఈ మధ్యకాలం మననే ఎగ్జామ్ కిట్ కూడా అక్షర ఫౌండేషన్ తో ఇవ్వడం జరిగింది. గత 4 సంవత్సరాల నుండి, అంటే నేను వచ్చిన కాంచి హాఫ్ డే స్కూళ్లలో పిల్లలు 12 గంటల తర్వాత తిరుగుతాను అనే ఉద్దేశంతో కనీసం 2 గంటలు ట్యూషన్ చెప్పించడంతో ప్రతి ఇయర్ ట్యూషన్ చెప్పించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా డోనర్ల సహాయంతో దాదాపు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి మనము ఈ బడిని చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎదురుగా ఉన్నటువంటి డ్రమ్ము ఒక కళ్ళు పగిలి ఉన్నది, ఇక్కడ పెట్టాము. దీన్ని ఏం చేయాలన్న ఆలోచనతోని, గ్రామ పెద్దల ఆలోచనతోని అక్కడ వాటర్ తయారు చేసుకొని వాటర్ బయట కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా పిల్లలు ఎవరైతే రానట్లయితే మీకు తెలుసు, ఇంటికి వెళ్ళి వాళ్ళు తీసుకురావడము, వాళ్ళకి ఏంది జ్వరం వచ్చిందంటే తప్ప మీరు ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు అందరూ చూస్తూనే ఎవరు మరి ఇంటికి పోవడం, తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా గత 70 సంవత్సరాల బావి పొందని మనము మన కిరణ్ వాళ్ళు ఇవ్వడం, పట్టడి కిరణ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దానికి మట్టి దాతగా నరేంద్ర సార్, అదేవిధంగా డాక్టర్స్ కూడా మన వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. కాబట్టి ఈ రోజు మన ఈ ప్లేస్ లో కూర్చోవడం జరిగింది. అదేవిధంగా ఐడి కార్డ్స్, మల్లయ్య గారు ఐడి కార్డ్స్ ఇట్లా సార్ ఇట్లా వాళ్ళ పాప ఇట్లా రావడం వచ్చినప్పుడు మామూలుగా గిఫ్ట్లు ఇస్తా చెప్తే ఐడి కార్డ్స్ పిల్లలకు బాగుంటుంది సార్ అంటే సార్ చేతుల మీద ఐడి కార్డ్స్ ఇవ్వడం. అదేవిధంగా మన కిరణ్ గారు ఎస్ఐ గారు, పట్టేడి కిరణ్ గారు ఎస్ఐ గారు ప్యూరిఫైడ్ వాటర్ కూడా ఈ సంవత్సరము ఇవ్వడం జరిగింది. ఆ ప్యూరిఫైడ్ వాటర్ తోనే మనము పిల్లలకు వాటర్ తాగుతున్నారు, వంట కూడా దాంతోనే చేయిస్తున్నాం. సో వాటర్ ప్రాబ్లం అంటే వాళ్ళకు పిల్లలు అన్ని విధాల ఆల్ రౌండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉండాలి. ఈ సంవత్సరం దాదాపు సార్
జ్వరాలు చాలా తక్కువ వచ్చినాయి సార్ పిల్లలకు. అంటే మేము చేసే మోటివేషన్ కావచ్చు, ఆడ డ్రమ్ పెట్టాము కాబట్టి ఆడ కంపల్సరీ సబ్బు ఉంటుంది, చేతులు కడుక్కొని మంచిగా ప్లేట్లు కడుక్కొని పంపించడం జరుగుతుంటుంది సార్ ప్రతిరోజు. అంటే దాదాపు అంటే ఆ విధంగా కూడా హెల్త్ విషయంలో కూడా మేము కేర్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఇప్పటి వరకు ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి దాతకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి ఒక్క విద్యార్థి ఇంగ్లీష్ లో మాట్లాడే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. అదే విధంగా మేము కూడా మాట్లాడతాం. మాతో పాటు మా విద్యార్థులను ఇంగ్లీష్ లో మాట్లాడే విధంగా ప్రయత్నం చేయిస్తాము కూడా. వెనకబడిన విద్యార్థులు, ఎందుకంటే క్లాసుకు 10 మంది 12 మందే ఉంటారు. మాకు చాలా సులభం, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ పోతే 30-40 మంది క్లాసులు ఉంటారు, వాళ్ళు చెప్పడం కష్టం. కానీ మన పొద్దు నుంచి పొద్దునాలకు ఈయనే ఉంటాం, 10 మందే కాబట్టి ఎవరైతే మామూలు చదువుతారో వారిని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కూడా జరుగుతుంది. నవోదయ కోచింగ్ కూడా జరుగుతుంది. అదేవిధంగా హెల్త్ విషయంలో కానీ సోషల్ విషయంలో ప్రతి విషయంలో పిల్లల్ని తీర్చిదిద్దే బాధ్యత మాది. అదేవిధంగా మీ తల్లిదండ్రులు కొంతమంది, నా అదృష్టం ఏంటంటే అందరూ కూడా పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నారు. సో వారి యొక్క సూచనలు సలహాలు ఖచ్చితంగా స్వీకరిస్తాం. మీరందరూ కూడా, అమ్మాయిలు అందరూ కూడా నాకు కాల్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అమ్మాయిలు అందరూ కూడా కాల్ చేస్తుంటారు. వాళ్ళకు నేను ప్రతిరోజు ఏదో ఒక విధంగా, అంటే రాలేదంటే దాని విధంగా చూద్దామని చెప్పేసి వాళ్ళు తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. సో అంటే ఎవరు కూడా 100% చేయరు సార్. సో మీరు నాకు ఇదే బాబు ఇట్లా దీంట్లో తక్కువ దాంట్లో తక్కువ చేస్తే మేము 100% ప్రయత్నం చేస్తాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.